హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారాలలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపినందుకు వందనాలు. మరొకసారి ఈ పరిశుద్ధ దినంలో ఈ ఆదివారం ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కూడా కలిసి ఈ యేసుతో సహవాసం అనే కార్యక్రమంలో ప్రతిష్టా ప్రార్థనా మందిరం ద్వారా దేవుని సన్నిధిని మీ గృహాలకు తీసుకురావడానికి మీ మధ్యకు తేవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై వందనాలు. దేవుడు గడిచిన వారమంతా దీవించి ఆశీర్వదించి ఇది చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. అందరూ బాగున్నారా? సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా ఫేస్బుక్ లైవ్ లోనికి మీ మధ్యకు రావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి వందనాలు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ యొక్క ఫ్రెండ్స్ కి ఈ యొక్క లైవ్ ను షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ లైవ్ ద్వారా కొంతమంది అయినా దేవుని వాక్యం విని వారి జీవితంలో మార్పు చెందాలన్న గొప్ప ఆశతో గొప్ప సంకల్పంతో మీ మధ్యకి రావడం జరిగింది. అలాగే మా యొక్క సహోదరుడు ఈ దినము మనతో కూడా చాలా సంతోషం. ఈ లైవ్ లో చక్కగా కీబోర్డ్ వాయించడానికి మన మధ్యకు వచ్చిన సహోదరుడు హుస్సేన్ అన్న గారికి ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క లైవ్ లో ప్రార్థన యొక్క ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా, నాయనా నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ మహాకృపను బట్టి మీ మహాప్రేమను బట్టి ఇదిగో తండ్రి మరొకసారి ఈ పునరుద్ధరణ దినములో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అయా మా సహోదరుల యొక్క గృహాలకు వెళ్ళడానికి మీరు సహాయం చేస్తున్నారు. స్తోత్రాలు. యేసుతో సహవాసము అనే యొక్క కార్యక్రమమును ఫేస్బుక్ లో ప్రారంభించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు దేవా స్తోత్రాలు. గడిచిన వారము ఎంతమంది చూసి దీవించబడ్డారో ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరికొంతమంది దీవించబడలాగా ప్రభువా వారి హృదయాల్లో నీవు సహవాసం చేయలాగా, వారి గృహంలో ప్రభువా నీ మెండైన దీనులు ఉండులాగా ఈ సన్నిధిలో ప్రభువా యేసుతో సహవాసం అనే బెతెస్దా ప్రార్థనా మందిరంతో నాయనా వారి గృహాల్లో మీరు సహాయం చేయండి. ఈ ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఫేస్బుక్ లైవ్ వారి ఆత్మీయమైన జీవితానికి అయా క్షేమకరమును భద్రతను ఆత్మీయత వెదుగుదలకు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగో ఈ టైంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ నామాన్ని మేము స్తుతిస్తుండగా కీర్తిస్తుండగా మా మధ్య మీరు మీ మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ పాటల్లో అయా మీరు తోడే నడిపించండి. వాక్యంలో మీరు తోడే ఉండి మీ జీవ స్వరమును మీ బిడ్డలకు వినిపించమని యేసు సర్వశక్తిగా నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మంచిది ఫ్రెండ్స్, ఈ సమయంలో మనం చక్కగా కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి తెలియజేస్తున్నాం. మీ యొక్క స్నేహితులకు మీ ఫ్రెండ్స్ కి ఈ యొక్క లైవ్ షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. యూతరులు కూడా చక్కగా ఈ ఫేస్బుక్ లైవ్ లో ఫాలో వారు చక్కగా దేవుని సన్నిధిని అనుభవించలాగా మనం దేవునిలో వారిని నడిపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నేను బ్రతుకుచుంటిని అనే స్మార్ట్ ప్రభు సన్నిధిలో దేవుని నామమున మహిమపడదాం. మ్యాథ్యూస్ గారు రాసిన చక్కగా పాడుతూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Sakshiga
ఇలానే బ్రతుకుచుంటిని యేసయ్యా నీ కృపలే కానే బ్రతుకాలేను నా యేసయ్యా నీ కృపలే కానే బ్రతుకాలేను నీతో తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని జీవము లేని దైవారాధనలో జీవ క్రియలతో గురుడానైరిని జీవము లేని దైవారాధనలో జీవ క్రియలతో గురుడానైరిని నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని సరస్కునాశీలుడా సుగుణాలు చూచి హృదయలో నేను మురిసిపోతిని.
సద్గుణశీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకే నీవు నిలువలు నాకై నలిగిన యేసయ్యా. సుగుణాలు నాలో చూచుటకే నీవు నిలువలు నాకై నలిగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకాలేను. నా యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకాలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి స్తుతి ప్రభావం కలుగును గాక. సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీరు చక్కగా ఈ లైవ్ చూస్తున్నందుకు వందనాలు. మీ కుటుంబంలో మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంగా పంపితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించిన వారు ఉన్నారు. దయచేసి చాలా మంది లైవ్ లోకి వస్తున్నారు. వారందరిని బట్టి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మీరు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తే వాటిని చూసి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించిన వారు ఉన్నారు. మరొక గీతాన్ని మనం పాడుతూ ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అనే పాట పాడుతూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితులు నా హృదయార్పణను ఇరిగి నలిగిన హృదయంతో అనే పాట పాడుతూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఆరాధనకు సంబంధించిన సాంగ్ చక్కగా పాడుతూ ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. ఆయన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం.
విమోచనాగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనాగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు ఆశీర్వదింతును నీ పాడెదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతును ఆశీర్వదింతును నీ పాడెదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రాక్షణను నా పెదవులు ప్రకాశించును రాక్షణను నా పెదవులు ప్రకాశించును యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ప్రభు నామానికి మనము కలుగునుగాక. మనందరము సంతోషించి ఆర్భాటించునుగాక. వాగ్దానము నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి వాగ్దానము నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి పాడెదను ఆశీర్వదింతును హల్లెలూయా 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 పాడెదను ఆశీర్వదింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో తాత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుకి మన హృదయం అర్పిస్తూ ఆయన ఆరాధించే మహాకృపను ఇచ్చిన ఆ దేవదేవుడు మనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం.
చాలా మంచిది. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఆఖరి పాట మనం పాడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఆ తర్వాత క్లుప్తంగా మనం వాక్యాలకు వెళ్దాం. మనందరికి వచ్చిన పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల పక్కడలు అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మన స్తుతి గానాలకు వారసుడైన వాడు, మన స్తుతికి అర్హుడైన వాడు యేసయ్య గారు ఎంతో చక్కగా మరి ఈ పాటను రచించడం జరిగింది. ఆయన మనసు పెట్టి దేవుని ఆరాధించడం జరిగింది. యేసయ్యతో జీవించే భాగ్యము, యేసయ్యతో బ్రతికే ధన్యత, యేసయ్య కొరకు నాట్యం ఆడే భాగ్యము దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ సాంగ్ను మనం పాడుకుందాం.
త్రోవలు నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. యేసయ్యా నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయుడా, ఇవి అన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవుడికి స్తోత్రాలు. ఇంత చక్కగా ప్రభు సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు నామమునకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేద్దాం. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో గడిచిన వారం మనం బైబిల్ గ్రంథం నుంచి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో నుంచి బాప్తిసం ఇచ్చు యోహాను కాకుండా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గురించి మనం చక్కగా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. యోహాను ఎవరు, యోహాను ఏమేమి రాశాడు, యోహాను యొక్క ఊరేంటి, ఆయన వృత్తి ఏంటి, ఆయన ఎలా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ముగ్గురు యొక్క శిష్యుల్లో ప్రధానుడైన శిష్యుడిగా ఈ యోహాను ఉన్నాడని మనం చూసుకున్నాం. అలాగే యోహాను రాసిన యొక్క మొదటి పత్రికలో యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ఆ పత్రికలో చూపించాడో మనం నేర్చుకున్నాం. యోహాను ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారిని 3 రకాలుగా చూపించాడని నేను గడిచిన వారంలో చెప్పడం జరిగింది. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారిని 3 రకాలుగా చూపిస్తున్నాడు. ఒకటి, ఈ పత్రికలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు అని మనం నేర్చుకున్నాం. గడిచిన వారం వెలుగు గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది.
అలాగే ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏమి చూశాడు, ఏమి నేర్చుకున్నాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు జీవమై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు ప్రభు దగ్గర మూడో విషయంలో ఏం నేర్చుకున్నాడని చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. ఈ మూడు విషయాల్లో ఈ యొక్క మొదటి పత్రికలో క్లుప్తంగా రాయడం జరిగింది. చూడండి, రెండో పత్రికలో చూసినట్లయితే ఒక తల్లి గారికి రాసినట్టుగా మనం యోహాను రాసిన రెండో పత్రికలో మనం చూస్తాం. మూడో యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గాయి అనే సంఘ పెద్దకు మూడో యోహాను పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను పత్రికను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామని చూసినట్లయితే, యోహాను యేసుక్రీస్తు ప్రభు దగ్గర తాను నేర్చుకున్న మూడు విషయాలు ఈ ప్రపంచానికి చెప్తున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏముందో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అదే ఉంది. దేవుడు ఆదియందు వాక్యమేమైనను, ఆ వాక్యము ఏమైంది? వెలుగై ఉండెను. చూడండి నా ప్రియమైన వారరా, యోహాను ఈ పత్రికను స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడు. అలాగే ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు యందు చీకటి ఏమాత్రము నివసించదు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఏమాత్రం స్థానం ఉండదని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మన వెలుగు యొక్క జీవితాన్ని ఆయన అప్పగించినట్లయితే ఆయన ఇంకా మనల్ని వెలిగిస్తాడని, మన పాత రోజు జీవితాన్ని మనం విడిచిపెట్టినట్లయితే ఆయన మనం వెలుగులోనికి నడిపించి ప్రపంచానికి వెలిగించే జ్యోతులుగా మనం మారుస్తాడని గడిచిన వారం మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు రెండో అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. రెండో అధ్యాయంలో చూసినట్లయితే వెలుగై ఉన్న ప్రజలు ఎలా నడవాలో దేవుడి వాక్యంలో నేర్పిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. రెండు విషయాలు ఈ యోహాను పత్రికలో మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. నేను చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. అయితే మన పాపములకు శాంతి కరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని యెడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయన. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగనే తమ్మును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి నా ప్రియమైన వారరా, రెండు విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఈ చదవబడిన లేఖ భాగంలో మనం చూసినట్లయితే యోహాను రెండు విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. ఎవరైతే చీకటిలో నుండి యేసుక్రీస్తు ప్రభువైన ఆయన దగ్గరకు వెలుగు దగ్గరకు వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా చేసుకున్నారో వారు వెలిగింపబడ్డారో, వారు వెలిగింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కని మాట యోహాను ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడని మనం చూసినట్లయితే రెండవ వచనము మనం చూద్దాం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు. చూడండి, వెలుగు దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే యేసు రక్షించేవాడు కాదు, కానీ పాపంలో ఉన్న ప్రతి వానికి తన పాప శాపం నుండి విడిపించడానికి పాపములకు శాంతికరమై ఉన్నాడు. అలాగే చూడండి, అప్రమేయంగా మాట్లాడుతున్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చక్కని మాట్లాడుతున్నాడు. నేను ఈ లోకానికి ఏమై ఉన్నానంట? శాంతికర్త. ఆయన సమాధానకర్త. ఆయన శాంతి సమాధానానికి నిలయమై ఉన్న దేవుడు. ఈరోజు చాలా మంది జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, వారి జీవితంలో ఏమాత్రం సంతోషం లేదు. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడు, అయ్యా ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, శాంతికరమైన దేవుడు.
ప్రపంచానికి శాంతికరమైన దేవుడై ఉన్నాడు. అయితే రెండు విషయాలు మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మూడో విషయం నేను చెబుతున్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన వల్ల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దేవుని మనం మొట్టమొదటిగా ఎరిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో మనకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాక ఆయన ఏమి చేశాడో మనం తెలుసుకొని ఉండాలి. ఆయన తెలుసుకొని ఉండి ఆయన చేసిన బోధను మనం అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఈ యోహాను భక్తుడు మనం చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి నీవు తెలుసుకో. మొట్టమొదటిగా యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకో. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకో. తెలుసుకో అనే పదము ఈ 5 అధ్యాయాల్లో కనీసం 30 సార్లుగా పైనే ఉంది. మనకు తెలియని వ్యక్తితో మనం పరిచయం చేయడానికి ఏమాత్రం ఇష్టపడము. వారు మన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకోవాలనుకున్నా నీవెవరో నాకు తెలియదు కాబట్టి నాతో నీకేం పని, నా దగ్గరకు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళని అంగీకరించడానికి కానీ వారితో పరిచయం పెంచుకోవడానికి కానీ వారిని తెలుసుకోవడానికి కానీ ఏమాత్రం మనం ఇష్టపడము. కానీ యోహాను చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నువ్వు ముందు తెలుసుకో. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకో. ఆయన ఏం చేయడానికి వచ్చాడో తెలుసుకో. ఆయన ఏమి చేశాడో తెలుసుకో. తెలుసుకో అని చెబుతున్నాడు. ఆయన ఎందుకు ఉన్నవారు ఆయన ఎరిగి ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వెళ్తున్న వారు, ప్రార్థనకి వెళ్తున్న వారు, మందిరానికి వెళ్తున్న వారు, ఆరాధన చేస్తున్న వారు, అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, ఆయన గురించి నీకు తెలుసా, ఆయన గురించి నీవేమన్నా ఎరిగి ఉన్నామంటే ఏదోనండి మా పాస్టర్ నాకు మొక్క చదువుతాడు కాబట్టి మేము వింటాం వస్తాం, అంతకంటే మాకు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమి కూడా మాకు తెలియదు. ఆయన గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు. చూడండి నా ప్రియమైన వారా, ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే 4 ముక్కల జీవితానికి అలవాటు పడ్డారు. నలుగురిలో నిలబడి నలుగురికి ఏదో జరిగితే నాకేగా జరిగేది, నలుగురి జరగకుండా నాకేం జరగదుగా, నలుగురితో కలిసిపోతే సరిపోదుగా. అదే నలుగురు మన రోజు మోసుకొని పోతారు ఊరు బయటికి. అప్పుడు కూడా మనకి ఏం తెలియదు అనుకుంటే ఈ లోకం మనల్ని మాయ చేస్తున్నట్టే. చూడండి నా ప్రియమైన వారా, యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడం అంటే ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరిగి ఉండడం అంటే నా ప్రియమైన వారా ఆయన ఆజ్ఞలను గైకొనుట. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరిగి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. అసలు ఆయన ఆజ్ఞలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని ఎరగడం తర్వాత సంగతి, అసలు ఆయన ఆజ్ఞలేవి. యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞలు చెప్పాడు, ఏ ఆజ్ఞలు చెప్పి ఈ ప్రపంచాన్ని ఆయన మార్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నోట్లో నుండి వెళ్ళిన 2 మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 2 మాటలు ఏదని మనం చూసినట్లయితే ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. మొదటిగా నీ శత్రువు నీవు ప్రేమించు. హల్లెలూయా. ఆయన నోట్లో నుండి వచ్చిన మొదటి మాట నీ శత్రువు నువ్వు ప్రేమించు. తర్వాత మనం చూసినట్లయితే నిన్ను హింసించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎంత గొప్ప మాట్లాడి, ఎంత గొప్ప కమెంట్స్ అండి. ఇక్కడ మనం చూస్తే ఒక ఆయన చెబుతాడు, ఒక సహోదరుడు నాకు తెలిసిన ఆయన ఇలా అంటాడు. ఏమని చెబుతాడంటే, ఇంటిలో రాములా ఉండాలంట, బయట కృష్ణులాగా ఉండాలంట. ఎందుకంటే ఇంట్లో మనం మరి అనుకువగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. బయటకు వస్తే యుద్ధానికి ఎవరైనా వస్తే మనం కూడా యుద్ధానికి పోకాలంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలాంటి బోధ చేయలేదండి. ఏం బోధ చేశాడు? నీ శత్రువు నువ్వు ప్రేమించు. అబ్బా, నిన్ను హింసించు వారి కోసం నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఎంత గొప్ప ఆజ్ఞ ఇచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువు ఎరిగిన వారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు ఏ బాధ నేర్చుకుంటారంటే, శత్రువులు ఉంటే ప్రేమించే మనసు ఇవ్వమంటాడు, హింసించే వారు ఉంటే వారి కోసం ప్రార్థించే మనసు నాకు ఇవ్వమంటాడు. ఈరోజు ప్రియమైన సహోదరా, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న నీవు ప్రభు వాక్యం చెబుతుంది, ఆయన నువ్వు ఎరిగి ఉంటే ఆయన ఆత్మను గైకొంటావు. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటావు. ఆయన ఎరిగి ఉన్నావని నీవు ఆయన ఆజ్ఞను గైకొనకపోతే నువ్వేమై ఉన్నావో చెబుతున్నాడు దేవుడు. నీవు ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకును, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వాళ్ళు సత్యమే లేదు. ఈరోజు చాలా మంది మోసపోతున్నారండి. ఏం మోసపోతున్నారు? నేను చాలా నీతివంతునండి, నేను చాలా పరిశుద్ధునండి, నేను చాలా యథార్థంగా ఉంటానండి, నేను ఉపవాసం
దేవుని ఆజ్ఞలు పక్కన పెడతాడు. ఎవరైనా వచ్చి తిడితే ఎమ్మటి తిడతారు. ఎవరైనా తగాది కాళ్ళు ఉంటే వీళ్ళు 2 కాళ్ళు దూతారు. ఎవరైనా జగడానికి ముందుకు వస్తే వీళ్ళే ముందు కనబడతారు. వీళ్ళే క్రైస్తవులండి. దేవుడికి ఇలాంటి వాళ్ళ వల్ల ఆయన నామానికి మహిమ రాదు, కానీ ఏమొస్తుందని మనం చూసినట్లయితే అవమానం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నేను చెప్పిన ఆజ్ఞలను మీరు పాటించండి, పాటించండి, పాటించండి. ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు చూడండి నా ప్రేమ వాళ్ళరా, మనలో సత్యం ఉంటుంది. ఈరోజు అమ్మా నువ్వు బైబిల్ చదివావా చెల్లి అంటే ఈరోజు బైబిల్ చదవలేదండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా చెల్లి తమ్ముడు అంటే ఈరోజు ప్రార్థన చేయలేదండి, చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. దేవుని ఆజ్ఞను ప్రేమించని నువ్వు, దేవుని ఆజ్ఞకు లోబడిన నువ్వు దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థించట్లేదు. నువ్వు క్రైస్తవుడుగా బైబిల్ చదవమంటే బైబిల్ చదవట్లేదు. నువ్వు నిజమైన విశ్వాసమేనా? దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాను, నీవు బైబిల్ పక్కన పడేస్తున్నావు, ప్రార్థన చేయడం మానేస్తున్నావు. ఎప్పుడో నీకు గుర్తుకొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇదేం క్రమమైన జీవితం అండి? ఇది దేవుడు ఇష్టపడే జీవితం కాదు. ఇది దేవుడు మెచ్చుకునే జీవితం కాదు. దేవుడు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యంగా తెలియపరుస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనం ఏమవుతామో 5వ వచనంలో చెబుతున్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకుంటాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి ఆజ్ఞను పాటిస్తాడో, అప్పుడు వారిలో దేవుని ప్రేమ నిజంగా కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ నీలో పరిపూర్ణం అవుతుందా లేదా ఒకసారి పరీక్షించుకో. ఆయన ఆజ్ఞలను నీవు పాటించకుండా పైకి నీవు భక్తుడు విశ్వాసం అనిపించుకుంటే దయచేసి నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నట్లే. చూడండి నా ప్రేమైన వారు, దేవుని గురించి ఎరిగి ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం పాటించాలి. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించేవారు. క్రైస్తవులు అంటే దేవుణ్ణి ప్రపంచానికి క్రీస్తు ప్రతిరూపాలుగా తెలియజేసేవారు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క శాంతిని, దేవుని యొక్క సమాధానమును ఈ ప్రపంచానికి తెలియజేసేవారు. మనం క్రీస్తును సరిగ్గా ఎరగ ఉన్నట్లయితే మనం ఏ విధంగా క్రీస్తు యొక్క ప్రేమను ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. తర్వాత మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఈరోజు నిజంగా దేవుని ప్రేమ మనలో ఉందా? దేవుని ప్రేమ మనలో లేనట్లయితే మనం ఏ ప్రేమతో నిండి ఉన్నాం, ఏ ప్రేమతో మనం నడుస్తున్నాం? చూడండి, ఈ యొక్క అపోస్తుడైన యోహాను ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఈ లోకం దేనితో నిండి ఉందో, ఏ ప్రేమతో నిండి ఉందో ఒక మాటను మనం చదువుకుందాం. అదే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. ఈ లోకం దేనితో నిండి ఉందో 16వ వచనాన్ని నేను ఈ విధంగా చదువుతున్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఈ లోకంలో పుట్టాయి. లోకంలో మనుషులు కలుగు చేస్తున్నారు. ఏం కలుగు చేస్తున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూడండి, ఎవరన్నా మన కళ్ళ ముందు పైకి ఎదుగుతుంటే మనం వారిని చూడటానికి ఏమాత్రం ఇష్టపడం. వారు పైకి ఎదుగుతుంటే ఏమాత్రం మనం ఓర్చుకోవడానికి మనం ఇష్టపడం. ఎంతో అసూయ మనకు వస్తుంది. జీవపు డంబం. మనకంటే ఏదే వాళ్ళు గొప్పగా ఉన్నా, మనకంటే మంచి మంచి బట్టలు వేసుకున్నా, మనకంటే మంచి మంచి బండ్లు తిరిగినా, మంచి మంచి ఇల్లు కట్టుకున్నా మనం వారం. ఈ లోకంలో ఏముంది? ఫస్ట్ శరీరాశ. ఎవడి సుఖాలు వాడే, నా తిండి నాది, నా బట్ట నాది, నా కుటుంబం నాది, మిగతా వాళ్ళు ఎవరు ఏమైపోతే నాకు పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు. తర్వాత మనం చూస్తున్నాం నా ప్రేమైన వారు, ఈ లోకంలో ఇంకా ఏముంది మనం చూసినట్లయితే నేత్రాశ. చూసిందల్లా కావాలి. పొడుగోలు భార్య కావాలా, పక్కోడి ఫ్రెండ్ చెల్లి కావాలా, ఎవరు పెడితే వాళ్ళు కావాలి, చూసిందల్లా కావాలి. అయ్యగారు ఏం చూస్తే అది కావాలి అంతే. చూడండి, ఒక ఆయన అన్నే సంపాదించుకుని చూసిందల్లా పట్టుకొచ్చుకుంది, చూసిందల్లా పట్టుకొచ్చుకున్నాడు. ఎవరంటే ఆయన మన అందరూ తెలుసు, ద గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించాడు. ఏ దేశంలో ఏ ఊర్లో ఎంత అందమైన అమ్మాయి కనబడితే ఆ అందమైన అమ్మాయి చూపెడితే అంతే కావాల్సిందే. చూడండి నా ప్రేమికుల వల్ల, ఏ బంగారం కనబడితే ఆ బంగారం కావాల్సింది, ఏ వజ్రం కనబడితే ఆ వజ్రం కావాల్సింది అయ్యగారికి. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాడు చిన్న వయసులో. అయ్యగారి మాటకి ఇంకా తిరగలేదు. అయ్యా వద్దులయ్యా అంటే
మానుకునేవాడు కాదు. అయ్యా ఇంతమంది భార్యలు ఉన్నారు, ఆయన ఎందుకు ఆయనకి భార్యలు అంటే, నాకు కావాల్సిందే, నేను చెప్పిన మాట వినండి అంతే, ఎవరినైతే తీసుకురామన్నాడు. చూడండి నా ప్రియమైన వారరా, అతని పాపము పెరిగిపోయిందంట. చూడండి, అతని పాపము పెరిగిపోయి విస్తరించి ఆ పాపము దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కొంతమంది పాపాలు వారి కంటే ముందుకి దేవుని సన్నిధి చేరుతాయి. కొంతమంది పాపాలు వారి కంటే ముందుకు దేవుని సన్నిధి చేరినప్పుడు, ప్రభువా ఇలాంటి పనికిమాలోడు ఇంకా భూమి మీద ఉంటే ప్రపంచం నాశనం అయిపోతుంది, వీడు వద్దు ప్రభువా అన్నాడు. చూడండి, ఆ పాపాలు దేవుని దగ్గర పోయి గోజాడినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి అర్థమైన వారా, దేవుని దగ్గర నుండి ఒక దోమ వచ్చింది. ఆ దోమ అన్న దేవుడు, ప్రభువా నేను ఒకసారి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ తీసి పెడతానన్నమాట. ఏ తీసి పెడతానండి దోమ? అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి ఇంగ్లీష్ తీసి పెట్టాను ప్రభువా. అలెగ్జాండర్ పెట్టానే, సరే పోయినప్పు పెట్టినప్పుడు ఇంగ్లీష్ తీసేలా పెడితే పెట్టినప్పు సరే అని చెప్పేసి ఆ దోమ వచ్చి అయ్యగారికి ఇంగ్లీష్ తీసి పెట్టాను, ఏమీ లేదు. ఇంకా రాత్రి నుంచి మంచాలు లేకుండా, ఏది ప్రపంచానికి జయించిన వీరుడు, కావలసిన అలా చూసిన వాడు, తనకు కావలసిన సంపద అంతా సంపాదించుకొని కూర్చుకున్నారు వాడు. కానీ చివరికి ఏమైంది తెలుసా, ఇంగ్లీష్ విసిపెట్టిన దోమ తను ఏం చేసిందంటే మాంసానికే పరిమితం చేసింది. అయ్యా చక్రవర్తి గారు లేవరా, నాకు నేసం ఉంది ఈరోజు. ఏమయ్యా, కడుపులో తిరుగుతుంది, నేసం ఉంది, కాలు కొంచెకొస్తున్నాయి, చేతులు కొంచెకొస్తున్నాయి, నేను లేవలేను. ఏం జరిగింది తెలియదు. చూడండి నా ప్రేమైన వాడు, ఆ చుట్టూ ఎప్పుడు వైద్యులు ఉండేవాళ్ళు. ఏ వైద్యులు కూడా ఆ రోగం ఏదో తెలుసుకోలేకపోయారు. చివరికి ఒక నిర్ధారణ వచ్చింది, ఏం తెలుసా, జ్వరంతో చచ్చిపోయాడు. అతను ఒకటే మాట చెప్పాడు, నా కంటికి కనబడదాన్ని అంతటిని కూడా నేను సంపాదించుకున్నాను, కానీ చివరికి ఏది కూడా నాకు ఈరోజు రావట్లేదు. కంటికి కనబడింది. చూడండి నా ప్రేమైన వాడు, నేత్రాశ అవ్వ ఆదాముని పాపంలో పడేసింది. నేత్రాశ, దేవుడు తినొద్దు, ఆ పండు తినొద్దు అన్నప్పుడు ఆ పండే అమ్మగారికి చాలా చక్కగా కనపడుతుంది. మిగతా పండు ఆ కంటికి ఆనలేదు, కానీ ఆ పండే చూసిందంట. ఆ పండు చూసినప్పుడు అలా నోరు పులిసిపోతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆ పాపం చూస్తే పులిసిపోతుంది. ఆ మందు పట్టు చూస్తే నోరు ఎప్పుడు దాకా ఆ బ్రాండ్, ఆ అమ్మాయి చూస్తే ఎప్పుడు చూడాలి వల్ల వేసుకోవాలి. చూడండి, ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూడండి నా ప్రేమ, జీవపు డంబం మనల్ని నరకంలోకి నెడుతుంది. ఈ మూడింటి వల్ల మనకి ఎలాంటిది ఉపయోగం లేదు. చూడండి, ఒక మాట చెప్తే ముగించాలని ఆశపడుతున్నాడు ఈ సమయంలో. దేవుని ప్రేమ తెలుసుకున్న వారు ఎలా ఉండాలో యోహాను భక్తుడు చెబుతున్నాడు. 6వ వచనం చదువుతున్నాను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే మనము నడుచుకున్న బద్ధులమైన. మొట్టమొదటిగా మనం దేవుని ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే నా ప్రేమ వారురా, ఆయన ప్రేమ మనలో ఉంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు నిలిచి ఉన్నావా? నీ అడుగులు ఎక్కడున్నాయి? నీ ప్రయాణం ఎట్టుకోతుంది? నువ్వే మార్గంలో నడుస్తున్నావా? ఆ పాస్టర్తో నడుస్తున్నావా? లేకపోతే ఆ విశ్వాసం చూసి నడుస్తున్నావా? లేకపోతే ఆ మినిస్ట్రీ చూసి నడుస్తున్నావా? లేకపోతే ఆ సహవాసం చూసి నడుస్తున్నావా? దేవుని చూసి మనం నడవటం మానివేస్తే ఏ మినిస్ట్రీ చూసి నడిచినా మన పరలోక రాజ్యానికి చేరలేము. ఏ పాస్టర్ చూసి నడిచినా మనం చేరలేము. చూడండి నా ప్రియమైన వారురా, మన అడుగులు ఎవరిని చూసి నడవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఆయన అడుగు జాడలో మనం నడవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మార్గాన్ని మనం తెలియజేశాడో అలాంటి మార్గాన్ని ఈ ప్రపంచానికి మనం తెలియజేయాలని చెబుతున్నాడు. అలాగే మనం చూడండి, ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే మనము నడుచుకున్న బద్ధులైన. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన సిలువ వేసే ముందు ఒకడు వచ్చి అరిచేతితో గట్టిగా చరిచి ఏమంటాడు తెలుసా? ఎవరు నేను కొట్టిందో ప్రవచించు. ఆయన కళ్ళకు దంతాలు కట్టి గట్టిగా కొట్టి, ఎవరు నేను కొట్టింది చెప్పు, దేవుడుగా నీకు అన్ని తెలుసుగా, ఎవరు కొట్టారు చెప్పు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే ఆయన ముఖమున ఉమ్ము వేసినప్పుడు చూడండి నా ప్రియమైన వారురా, ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన నిందించినప్పుడు, ఆయన దూషించినప్పుడు, ఆయన పరిహాసించినప్పుడు, ఆయన అవమానంగా చేసినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. మాట కూడా పలకలేదంట, మాట కూడా
ఏ ఒక్కరిని కూడా ఆయన దూషించడం లేదు, ఆయన శపించడం లేదు అంటాడు. ఒక మాట నేను చదివి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, పేతురు రాసిన పత్రికలో పేతురు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ఒక మాట చెప్తాడు. ఆ మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు మనం ఆయన అడుగుతాలో నడవాలంటే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం ఏ విధంగా ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఆయన ఎవరిని బెదిరించలేదు. యేసుక్రీస్తు ప్రభువు చూపించిన మార్గం ఏంటంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించడం. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ప్రేమించడం. దేవుడు వెలుగై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్న మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞల్లో మొట్టమొదటిగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత మంచి మాట అండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటి ఆజ్ఞ, నీ దేవుని యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, ఆయన ఆరాధించు. రెండో మాట, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆయన ఆజ్ఞలను మనం ఎరిగి ఉంటే, యేసయ్యను మనం ఎరిగి ఉన్నట్టే, ఆయనలో బట్టి ఆయనతో కలిసి మనం నడుస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను మనం ఈ లోకంలో పాటిస్తున్నట్టే. రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు కలిసి నడిస్తే ఆయన ఎలాంటి మార్గంలో నడిచాడో అలాంటి మార్గంలో నీవు నడవటానికి బద్ధుడు అయి ఉన్నావని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటను తెలియజేస్తున్నాను. నా ప్రియమైన వారురా, ఒక చక్కని మాటకి మనం రాబోతున్నాం. యోహాను తల్లి చూడండి, యోహాను తల్లి యాకోబును యోహాను ఇద్దరిని కూడా యేసు ప్రభు దగ్గరకు పట్టుకొచ్చి, అయ్యా నీ రాజ్యంలో ఒకడు కుడి పక్కన ఉండాలి, ఒకడు ఎడమ ప్రక్కన ఉండాలంటే యేసయ్య అంటాడు, అమ్మ నీ ఆశ మంచిదే, నీ కోరిక మంచిదే, కానీ అక్కడ ఎవరు ఎలా ఉండాలో అది దేవుడు నిర్ణయిస్తాడు. ఏదయ్యా మీ అమ్మ మంచి కోరిక కోరింది, మరి పరలోక రాజ్యంలో నువ్వు కుడివైపు ఉండాలంట, ఎడమవైపు ఉండాలంట, మరి మీరు ఉంటారా? నేను చేయబోయేది మీరు చేస్తారంటే యోహాను అంటాడు, నువ్వు చావటానికి సిద్ధమన్నా మేము చావటానికి సిద్ధమే. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు చూడండి, ఎదిగి వారి కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఈ లోకంలో ఎదిగి వారి కొరకు ప్రాణం పెట్టింది. మనం ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన నీవు ఆయన ఆజ్ఞలను గైకొనవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తులో నువ్వు నడుస్తున్నట్లయితే ఆయన మార్గంలో నువ్వు నడవటానికి బద్ధుడు అయి ఉన్నావని మరోసారి తెలియజేస్తున్నాను. నీ అడుగులు ఎక్కడున్నాయో ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎవరిని ఎరిగి ఉన్నావో, దేన్ని ఎరిగి ఉన్నావో, దేనితో సహవాసం చేస్తున్నావో, ఏ ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావో, ప్రేమైన తమ్ముడు చెల్లి, ప్రేమైన సహోదరి, ప్రభు యేసుక్రీస్తు నామములో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క లైవ్ సమయం కూడా అయిపోవచ్చింది. దయచేసి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నాను, ఆయన ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఉదయం లేచి ప్రార్థన చేయాలి, ఉదయం లేచి బైబిల్ చక్కగా చదవాలి. ఆ రోజు దేవుడు మనం నడిపించిన వాక్యాన్ని బట్టి ఆ రోజు మనం నడిచి దేవుని ప్రేమని ప్రపంచానికి తెలియజేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దయచేసి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయా ఈ రోజు యోహాను రాసిన పత్రికల నుంచి ఈ రోజు 2వ అధ్యాయంలో అయా యోహాను మీ గురించి ఏం నేర్చుకున్నాడో ఆ యొక్క పత్రికలో దాని యొక్క భావాన్ని తెలియపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా స్తోత్రాలు. ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అయా ఈ రోజు లైవ్ వీక్షించారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా గడిచిన వారం అయా ఈ రోజు యేసు ముందు ఏ విధమైన చీకటి నిలబడదని నీ వాక్యం ద్వారా తెలియపరిచావు. పాపాలు ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతాడని అయా ఇదిగో తెలియజేశావు. ఇదిగో మన పాపములకు శాంతికరమైన వాడు దేవుడు, సర్వలోక పాపములకు శాంతికరమైన వాడని 2వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ప్రభా, మేము పాపం నుండి విడిపింపబడిన వారు అయితే, నీ సహవాసంలో పాలిభాగస్తులైన వారు అయితే, నీ ఆత్మను మేము గైకొని అయా మిమ్మల్ని ఎరిగి ఈ లోకంలో జీవించాలని తెలియపరిచినందుకు వందనాలు. మీ అడుగు జాడలో మేము నడవాలని మా కోసం ఇదిగో ప్రభువా ఈ మార్గాన్ని ఉంచిపోయినందుకు దేవా స్తోత్రాలు. ఎవరైతే నాయనా మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభు
జీవితాలు విడిచిపెట్టి నాయనా నీ అడుగుజాడలో నడవాలని ఆశపడుతున్నారు ప్రభువా, వారు నీ అడుగుజాడలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే దేవుని అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులు అవుతారని వాగ్దానం తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవపటము, అసూయ, అయా కోపము, క్రోధము, అయా ఇదిగో తండ్రి లంచగొడితనం, మోసము, అక్రమము, అయా ఈ లోకంలో మేము చూస్తున్నాం తండ్రి. సహోదరుల మధ్య ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల మధ్య సమాధానం లేదు ప్రభువా. ఇదిగో తండ్రి ఇలాంటి లోకంలో ప్రభువా నీ ప్రేమను ఈ ప్రపంచానికి చూపించమన్నావు తండ్రి. శత్రువుని ప్రేమించమన్నావు, హింసించే వారి వరకు ప్రార్థన చేయమన్నావు. నీ ప్రేమను మేము ఎరిగి ఉన్నాం కనుక ఈ ప్రపంచానికి నీవు చూపించిన అడుగుజాడలో మేము నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తమ జీవితాలు మార్చుకోవాలని ఆశపడుతున్నారు ప్రభువా, అయా వారి యొక్క పాపమును విడిచిపెట్టి నీ కొరకు పరిశుద్ధులుగా మారి నీ అడుగుజాడలో నడిచి మిమ్మల్ని ఎరిగి అయా ఈ లోకానికి మిగతా వారికి తెలియపరచులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ఎంతవరకు మీరు మాతో ఉన్నందుకు దేవ స్తోత్రాలు. అయా చక్కగా అయా పాటలు పాడుతున్నప్పుడు మీ సహోదరుని మీ బిడ్డలు నాయన మా మధ్యకు నడిపించి చక్కగా కీబోర్డ్ వాయించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. తనని తన కుటుంబాన్ని దీవించండి. ఆమెకి ఇచ్చిన అయా యువతని ప్రియమైన భార్యను దీవించండి. ఆయనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించండి. వారి యొక్క కోడలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తన చుట్టూ నీ కాపుదల కంచుంచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి పట్ల తనకున్న అయా ఆసక్తిని బట్టి దేవానికి స్తోత్రాలు. అనేకమైన స్థలాలకు వెళ్ళి చక్కగా కీబోర్డ్ వాయిస్తూ నీ నామాన్ని మయపడుతుండగా మీ దాసుని ఇంకా దీవించమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ లైవ్ ద్వారా మరి మీ మధ్యకు ఆయన మా బిడ్డల మధ్యకు వెళ్ళటానికి వారి గృహాలు చేరడానికి మరి లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్న బిడ్డలు దీవించండి. వారు పరిచయం చేస్తున్నా వారి పరిచయంలో మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ లైవ్ వీక్షిస్తున్నారో ఈ లైవ్ ద్వారా వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డల అక్కర్లో అవసరతలన్నీ తీర్చండి. వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన కీడు నుండి శోధన నుండి నీ బిడ్డలు తప్పించమని నిశ్చయముగా నీ బిడ్డలు ఆశీర్వదించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ అయా ఇదిగో నీ వారమంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. మంచిది సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఏమంటే మాకు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మా సెల్ నెంబర్ దయచేసి మీరు నోట్ చేసుకొని మా సెల్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఏ సమయం అనేది కాదు, మీరు ప్రార్థన చేయడానికి అవకాశం కల్పిస్తే చాలు మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా సెల్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. 94 92 82 67 34. దయచేసి ఈ నెంబర్ మీరు నోట్ చేసుకుంటే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మరొకసారి నేను ఇంగ్లీష్ లో చెబుతున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. 9492986734. ఈ నెంబర్కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని చిత్తమైతే మరొక వారంలో మనం కలుద్దాం. దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ వాక్యమును ఆయన సన్నిధిని మన హృదయంలో మెండుగా ఉంచును గాక. ఆమేన్.